జై బజరంగ్ ఈరోజు కోళ్ల ఫారం దగ్గర ఉన్నటువంటి రామ మందిరం తాత్కాలికంగా నిర్మించినటువంటి రామ మందిరం దగ్గర కౌచా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా ఏంటంటే మేము అదృష్టంగా భావిస్తున్నాం. సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్క హిందూ సోదరులకు, అలాగే ఏంటంటే భారతదేశం రామ జన్మభూమి అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే. ఈ దేశపు గాలి పీల్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏంటంటే సనాతన ధర్మాన్ని గౌరవించవలసిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. అతి త్వరలో ఇక్కడ అద్భుతమైన రామ మందిరం నిర్మిస్తారని చెప్పి దానికి అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఏంటంటే చేయూతను అందిస్తాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో ఇక్కడ నిర్మించేటటువంటి రామ మందిరానికి మా కవచ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఇటుకరాయి కావచ్చు, సిమెంట్ కావచ్చు, కమ్మి కావచ్చు, అలాగే ఏంటంటే మన మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి మందిర నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతులు ఏదైనా సరే మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మా అల్లుడు సాయి రాయల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మహాతల్లులు, మాతృమూర్తులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే నా శుభాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బజరంగ్. జై బజరంగ్. ఈరోజు కోళ్ల ఫారం దగ్గర ఉన్నటువంటి రామ మందిరం తాత్కాలికంగా నిర్మించినటువంటి రామ మందిరం దగ్గర కౌచా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా ఏంటంటే మేము అదృష్టంగా భావిస్తున్నాం. సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్క హిందూ సోదరులకు, అలాగే ఏంటంటే భారతదేశం రామ జన్మభూమి అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే. ఈ దేశపు గాలి పీల్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏంటంటే సనాతన ధర్మాన్ని గౌరవించవలసిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. అతి త్వరలో ఇక్కడ అద్భుతమైన రామ మందిరం నిర్మిస్తారని చెప్పి దానికి అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఏంటంటే చేయూతను అందిస్తాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో ఇక్కడ నిర్మించేటటువంటి రామ మందిరానికి మా కవచ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఇటుకరాయి కావచ్చు, సిమెంట్ కావచ్చు, కమ్మి కావచ్చు, అలాగే ఏంటంటే మన మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి మందిర నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతులు ఏదైనా సరే మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మా అల్లుడు సాయి రాయల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మహాతల్లులు, మాతృమూర్తులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే నా శుభాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్. All right.